టుడే క్లాస్లో టాప్ కటింగ్ ఎట్లా చేయాలో చూపిస్తా. మెజర్మెంట్ ఏమో టాప్ లెంత్ 42 ఇంచెస్ ఉంది, వేస్ట్ లెంత్ ఏమో 15 ఇంచెస్ ఉంది, వేస్ట్ రౌండ్ 39 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 41 ఇంచెస్, అప్పర్ చెస్ట్ 39 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ 18 ఇంచెస్, స్లీవ్ లెంత్ 10 ఇంచెస్, స్లీవ్ రౌండ్ ఏమో 11.5, పాయింట్ 11, అపెక్స్ పాయింట్ 7 ఇంచెస్, షోల్డర్ 15 ఇంచెస్. మెజర్మెంట్ అని ఆల్రెడీ పెట్టాను. చూసేసుకోండి, ఈ మెజర్మెంట్కి చూస్తున్నా. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ టాప్ లెంత్ ఏమో 42 ఇంచెస్ ఉంది, ఓకేనా. దీంట్లో ఒక 5 ఇంచెస్ తక్కువ చేసేసి లైనింగ్ కటింగ్ చేస్తున్నా, లెంత్ అనేది. ఓకే, ఇప్పుడు టాప్ లెంత్ ఏమో లైనింగ్లో మనం ఇక్కడ 36 ఇంచెస్ తీసుకున్నాను. టాప్ లెంత్ ఏమో నాకు 42 ఇంచెస్ ఉంది. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్లో 42 ఇంచెస్ తీసుకోండి, లైనింగ్లో ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ తక్కువ లెంత్ తీసుకున్నా నడుస్తుంది. ఓకే, ఇది ఫోల్డ్ ఎడ్జ్, బ్యాక్ ఫ్రంట్ 2 పీసెస్ ఉన్నాయి. ఇట్లా ఓపెన్ ఉంది. ఫ్రంట్ పార్ట్లో 4 ఇంచెస్ వదిలేసి ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ వేసేసుకోండి ఇట్లా. ఇదేమో లెంత్ ఏమో 4 ఇంచెస్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ అనేది 15 ఇంచెస్ ఉంది. ఓకే, 15 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. 15 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఓకే, 7.5 ఇంచెస్. సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత మనకు కావాల్సింది చెస్ట్ రౌండ్. చెస్ట్ రౌండ్ 41 ఇంచెస్ ఉంది. 41 ఇంచెస్ని డివైడెడ్ బై 4 తీసుకోవాలి. తర్వాత ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని 1.5 ఇంచెస్ సీమ్ అలౌన్స్. టాప్ కాబట్టి మనకి కొంచెం సీమ్ అలౌన్స్ తీసుకుంటే సరిపోతాయి, 2 ఇంచెస్ అవసరం లేదు. 1.5 ఇంచెస్ సీమ్ అలౌన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ లెంత్ 15 ఇంచెస్ ఉంది. ఇక్కడ వస్తుంది 15 ఇంచ్. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి, పైనుంచి కాదు. షోల్డర్ దగ్గర నుంచి 15 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక లైన్ వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకోండి. తర్వాత వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. వేస్ట్ రౌండ్ 39 ఇంచెస్ ఉంది. 39 ఇంచెస్ డివైడెడ్ బై 4. మార్క్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా. తర్వాత ఇది జాయిన్ చేసుకోవాలి. ఇది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్లిట్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఎంత లెంత్ వస్తుందో, స్లిట్ లెంత్ ఎంత, హిప్ లెంత్ ఎంత వస్తుందో చూసుకోండి. హిప్ లెంత్, హిప్ రౌండ్, ఈ 2 మెజర్మెంట్ కూడా కావాలి. హిప్ లెంత్ ఏమో స్లిట్ మనకు ఓపెన్ వస్తుంది కదా, అది అందరూ నార్మల్గా 18 ఇంచెస్ పెట్టుకుంటారు. 18, 19 ఆర్ 20, 21 అంతా వస్తుంది మనకి. హైట్ బట్టి మనకి చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ
20 ఇంచెస్ ఉంది. అప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 20 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి 20 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఒక లైన్ వేసుకోవాలి. జస్ట్ ఒక లైన్ వేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకి హిప్ రౌండ్ వస్తుంది. హిప్ రౌండ్ 44 ఇంచెస్ ఉంది. ఆ 44 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 4 చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మనం సీమ్ అలౌన్స్ కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది జాయిన్ చేసుకోండి. ఇది కూడా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఇది స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోండి. ఓకే, జాయిన్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ కర్వ్, ఇది 1/2 ఇంచ్ కర్వ్ తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక డీప్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత కావాలో పెట్టేసుకోవాలి. ఓకే, 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా మనం 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇది జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకొని ఇక్కడి నుంచి మిడ్ పాయింట్ తీసుకోండి. మిడ్ పాయింట్ ఇంకొక మిడ్ పాయింట్ కూడా ఈయనే తీసేసుకోవాలి. తీసేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచెస్ బయటికి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి లోపలికి మనం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. ఇది కూడా స్ట్రైట్ లైన్. నార్మల్గా మనకి 3 ఇంచెస్ సరిపోతుంది. ఓకే, 3 ఇంచెస్ సరిపోతుంది. కానీ ఎందుకు ఎక్కువ తీసుకున్నా అంటే లాస్ట్కి అన్ని జాయింట్ అయిపోయినాక మనం కాలర్ కుట్టినాక ఎక్స్ట్రా ఉన్నది మనం కటింగ్ చేసి తీసేయచ్చు. సో అందుకోసం 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే జాయిన్ చేసుకోవాలి. ఇలా మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ పాయింట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్కి జాయిన్ చేసుకోవాలి క్రాస్గా. ఇది దాని తర్వాత ఇది మీకు లీఫ్ కావాలంటే లీఫ్ ఇలా మీరు జాయిన్ చేసుకోవచ్చు. నెక్ షేప్ ఇలా, లేకపోతే రౌండ్ అయినా చేసుకోవచ్చు, లేదా లీఫ్ లాగా కూడా చేసుకోవచ్చు. నేను లీఫ్ లాగా పెట్టుకుంటున్నా. ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందికి స్లోప్ మార్క్ చేసుకొని ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. ఎవరికైనా 1/2 ఇంచ్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ చేయాలి. సేమ్ ఇది కటింగ్ చేయాలి. నా సైజ్ది కుట్టి నేను వేసుకొని వస్తే అక్క కడతాను. ఓకే సార్. ఇది కట్ చేసి తీసేయాలి. ఇదేమో ఇప్పుడు నెక్ ఇప్పుడే కట్ చేసుకోవద్దు. నెక్ అనేది మళ్ళీ క్యాన్వాస్ పెట్టి తిప్పుకోవాలి. దాని తర్వాతనే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓపెన్ పార్ట్ బ్యాక్ ఇలా పెట్టి
మనకి ఇది అవసరం లేదు కదా, బ్యాక్కి మనకు అవసరం లేదు. షోల్డర్ ఎట్లా ఉందో అట్లనే పెట్టి, ఇది ఎలా ఉందో అలానే పెట్టి మార్క్ చేసుకోవాలి. సేమ్ అవుట్లైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. బ్యాక్లో లైనింగ్ పెద్దగా వస్తుంది. పెద్దగా ఉందంటే మనకి ఇప్పుడు నేను లైనింగ్ నా దగ్గర ఇంత ఉంది, సో అందుకే ఫ్రంట్ తక్కువనే పెట్టేస్తా. బ్యాక్లో ఉన్నది ఎట్లా ఉందో అట్లనే పెట్టేస్తా. మీరు ఇంతే ఇది కూడా జాయిన్ చేసుకొని ఇక్కడ దాకా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, లెంత్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఏమో 1 ఇంచ్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ ఫ్రంట్కి 1/2 ఇంచ్ వస్తుంది, బ్యాక్కి 1 ఇంచ్ వస్తుంది. సేమ్ మిగతాది అన్నీ సేమ్ దీన్ని ఉన్నట్టే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది. ఇప్పుడు నాకు 4.5 ఇంచెస్ జాయింట్ వస్తుంది. 4.5 ఉంది అయితే, సారీ 4 ఇంచెస్ ఉంది. 4.5 ఇంచెస్ మనం తీసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ ఇక్కడ కుట్టడానికి పోయి ఎక్స్ట్రా ఒక పట్టి ఇక్కడ నుంచి తీసుకొని అటాచ్ చేసేసుకోండి లైనింగ్. అంతే. ఇప్పుడు ఇది కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా క్రాస్ కటింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. నెక్స్ట్ ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ ఇక్కడ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ కూడా జాయింట్ వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ లైనింగ్ సెట్ అయిపోతుంది. దీనిపైన జాయింట్ వస్తుంది. ఇక్కడ మనం కుట్టేస్తాం 1/2 ఇంచ్, లోపలికి వెళ్ళిపోతుంది, సెట్ అయిపోతుంది. ఓకే, స్లిట్ దగ్గర ఒక కట్ చేసేసుకోండి తెలవడానికి. ఇది స్లిట్ అంతే. సేమ్ ఇదే పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ పెట్టి కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి హై నెక్కే వచ్చేస్తుంది. 2.5 ఇంచెస్ నెక్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ కిందికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని జాయిన్ చేసుకుని ఇది జస్ట్ ఇట్లా కర్వ్ మార్క్ ఇసుకోవాలి. కర్వ్ చేసుకొని ఇది కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఇదే పెట్టి మనము ఫ్రంట్ పార్ట్ సరే మెయిన్ ఫ్యాబ్రిక్లో కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్ చేసుకున్నా, బ్యాక్ ఫ్రంట్ 4 ఫోల్డ్. ఓపెన్, ఇక్కడ ఓపెన్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ ఫోల్డ్ ఎడ్జ్ వస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఇది ఎట్లా ఉందో అట్లనే మార్కింగ్ చేసేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ ఇక్కడ దాకా కావాలి, సో ఇది ఫ్రంట్ మొత్తం అలానే కట్ చేసుకున్నాం. తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేస్తున్నాం. ఇలా పెట్టి అవుట్ లైనింగ్ ఎట్లా ఉందో అట్లనే గీసేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ హామ్ హోల్ కర్వ్ గీసుకున్నా, దాని తర్వాత బ్యాక్ హామ్ హోల్ కర్వ్ 1/2 ఇంచ్ ఎక్కువ.
తర్వాత ఎట్లా ఉందో అట్లనే స్ట్రైట్గా గీసేసుకోండి. టాప్ ఫుల్ లెంత్ తీసేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇవి మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎట్లా ఉంది అట్లనే కట్ చేసేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా, అది కట్ చేసేసి తీసేస్తే తర్వాత ఫ్రంట్ పార్ట్ సపరేట్, బ్యాక్ పార్ట్ సపరేట్ కటింగ్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసి తీసేసుకోవాలి. తీసుకున్నాక ఒక్క పార్ట్ తీసేసుకోండి. ఒక పార్ట్ తీసేసి ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టి ఇది కట్ చేసేసుకోవాలి. నీట్గా పెట్టేసి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఏదైతే ఉందో అది దీనిపైన ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఈ నెక్ అనేది కట్ చేసి తీసేసేయాలి. మనకి బ్యాక్కి అవసరం లేదు ఇది, సో ఇది కట్ చేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సపరేట్గా పెట్టేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ తీసి ఇటు పెట్టండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మనం గుంత తీయాలి కదా ఇక్కడ, సో ఇది తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ అంతే. తీసేసినాక ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంది చూసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా, స్లీవ్కి 11 ఉంది, అది రాసేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ 11 ఉంది. మనం హాఫ్ అంతే మనం తీసుకున్నాం. ఓకే, మొత్తం అది టాప్లోనే మనం తీసేసుకోవాలి. స్లీవ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ తీసి పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ స్లీవ్ కటింగ్. ఇది ఫ్రంట్ పార్ట్. తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్లో స్లీవ్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ ఎడ్జ్ 2 స్లీవ్స్ ఒకే సైడ్ వచ్చేటట్టు పెట్టుకున్నా. ఇక్కడ కొంచెం ఒక్కదానికి మనకు జాయింట్ వస్తుంది. ఏరా ఒక ఫోల్డ్ 4 ఫోల్డ్ చేసుకున్నాక స్లీవ్ లెంత్ ఏమో 10 ఇంచ్ ఉంది. 10 ఇంచ్, అప్పుడు 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి.
అంటే కింద నాకు ఫినిషింగ్ లేదు, అవసరం లేదు. అట్లయితే 10.5 ఇంచెస్ మార్క్ చేస్తే చాలు. ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఈ లైన్ అనేది లెంత్ అనేది 11 ఇంచెస్ రావాలి. ఇప్పుడు ఇక్కడ దాకా వస్తున్నాయి నాకు 11 ఇంచెస్. ఇలా 10.5 ఇంచెస్ వచ్చినా చాలు. 10.5 ఇంచెస్కి స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ ఉంది కదా, అది 3.5 ఇంచెస్. 3.5 ఇంచెస్ ఎవరికైనా అంతే, పెద్దవాళ్ళందరికీ 3.5 ఇంచెస్ ఉంటుంది. చిన్నపిల్లలకి 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్లీవ్ రౌండ్ ఏమో 11.5 ఉంది. 11.5ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా, అది 1.5 ఇంచెస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ జాయింట్కి జాయిన్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్ టు ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక 1.5 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ మనకి ఇక్కడ జాయింటింగ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 1.5 దగ్గర నుంచి మనము మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఎంత ఉందో అంత. మళ్ళీ ఇంకొక మిడ్ పాయింట్ తీసుకోవాలి ఇక్కడి నుంచే. మళ్ళీ ఇది కూడా ఇంకొక మిడ్ పాయింట్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ ఏమో ఈ స్లీవ్కి అటాచ్ చేసుకోవాలి ఇట్లా. ఈ పాయింట్ ఏమో మిడ్ పాయింట్కి జాయింట్ అయ్యి ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ 1/2 ఇంచెస్కి జాయింట్ అయిపోయి దీనికి జాయింట్ అయిపోతుంది. ఇది స్లీవ్ రౌండ్. ఇప్పుడు కట్ చేసుకొని ఇది ఇక్కడ పెట్టేసి మనము ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు స్లీవ్ కట్ చేసుకున్నా కదా, కట్ చేసుకున్నాక ఇవి తీసేసి మనకు 2 పీసెస్కి జాయింట్ ఉంది. అప్పుడు మనకి 2 పీసెస్ సరిపోతుంది. ఒక 1/2 ఇంచెస్ ఎక్కువ కట్ చేసుకొని తీసేసేయండి ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మనకి కుట్టడానికి పోతుంది, ఇక్కడ జాయింటింగ్కి పోతుంది. అప్పుడు ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ జాయింటింగ్కి వెళ్ళిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇది జాయిన్ చేసుకొని నేను ఇది చూపిస్తాను ఎట్లా చేయాలో. ఫస్ట్ ఇది రెండింటికి జాయిన్ చేసుకోవాలి. ఇది ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఇట్లా జాయిన్ చేసుకొని ఇట్లా తిప్పేస్తే మీకు ఇట్లా వచ్చేస్తుంది. ఇలా పెట్టేసి పైన పెట్టేసి ఒక కుట్టు కుట్టాలి. ఇప్పుడు స్లీవ్ జాయిన్ చేసుకున్నా. ఎక్కడైతే మనకి జాయింట్ కావాలో, నాకు 1 స్లీవే జాయింట్ పడ్డది. మీకు 2 స్లీవ్ జాయింట్ పడితే 2 స్లీవ్ ఇట్లనే అటాచ్ చేసేసుకోండి. ఓకే, అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ మనం స్లీవ్ కట్ చేసుకున్నాం కదా, దానిపైన పెట్టేసి చూసుకోవాలి ఎక్కడ దాకా ఉంది స్లీవ్స్ అనేది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఇది ఇలా కట్ చేసేసుకోండి స్లీవ్. ఎక్స్ట్రా అన్నీ ఉన్నది కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా, ఆ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఏమో మనకి ఇక్కడ 1.5 ఇంచెస్ తర్వాత రావాలి, ఈడికి రావాలి. అయితే ఈ గుంత అనేది ఇక్కడికి జాయింట్ అయిపోతుంది అన్నమాట ఇలా. అప్పుడు ఈ ఫ్రంట్ చూసుకోవాలి. ఇది ఫ్రంట్. ఈ స్లీవ్ ఓపెన్ చేసుకొని ఇట్లా ఫ్రంట్ స్లీవ్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టి
తర్వాత ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా పెట్టినాక ఇప్పుడు ఈ షేప్ గుంత అనేది తీసేసుకుంటే స్లీవ్స్ రెడీ. ఇట్లా వచ్చేస్తుంది మీకు ఈ స్లీవ్ ఏమో ఇట్లా. కానీ చూసుకోవాలి మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ స్లీవ్ ఫ్రంట్ ఇది కరెక్ట్ ఉందా అని చూసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ కర్వ్ కరెక్ట్ ఉంది ఫ్రంట్కి. సో ఇట్లా కటింగ్ చేసి పెట్టేసుకోండి. ఓకే, స్లీవ్కి లైనింగ్ పెట్టట్లేదు, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. సేమ్ ఇలాగే స్లీవ్ కట్ చేసేసుకోండి. ఇంకొక స్లీవ్ 2 లైనింగ్లో. అంతే, టాప్ కటింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాం. నెక్స్ట్ మనం క్యాన్వాస్లో కటింగ్ చేయాలి. ఒక ఫ్యాబ్రిక్ తీసుకోండి, వేస్ట్ ఉన్నది ఫ్యాబ్రిక్ తీసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ ఉంది కదా మనకి, ఫ్రంట్ నెక్ కోసం కావాల్సింది ఇప్పుడు క్యాన్వాస్ పెట్టాలి. ఓకే, ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వదిలేసినాక ఇలా పెట్టేసుకొని దీనిపైననే చాక్ పీస్లో మార్క్ చేసుకోండి. ఓకే, ఇక్కడ దాకా మార్కింగ్ చేసుకున్నాక ఈ లైన్ ఉంది కదా మనకి, నెక్ షేప్ ఉంది కదా, ఆ షేప్ అనేది ఇలా ప్రెస్ చేసేయండి, ట్రేస్ చేసుకోవాలి. ఇట్లా దీంట్లో మనము ట్రేసింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మీకు ట్రేస్ అయిపోతుంది అనమాట. మీషోలో దొరుకుతుంది, కొనుక్కోండి. ఇప్పుడు కింద మనకి లైన్ అనేది కనిపిస్తుంది చూడండి, ట్రేస్ వచ్చి ఉంటుంది సేమ్. ఓకే, ఇప్పుడు దీనిపైననే మార్క్ చేసుకోండి. ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇది ఎంత 1.5 ఇంచెస్ ఉంది కదా విడ్త్, సేమ్ 1.5 ఇంచెస్ వచ్చేటట్టే ఇలా విడ్త్ తీసుకుంటూ వెళ్ళాలి. షేప్ కటింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసేసుకోండి. 1.5 విడుతులో రావాలి. నెక్స్ట్ ఇది కట్ చేసేసి క్యాన్వాస్లో కటింగ్ చేసి క్యాన్వాస్ పెట్టేసేయండి. ఈ ఫ్యాబ్రిక్ మీద రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక పేపర్ క్యాన్వాస్ ఉంది కదా, పేపర్ క్యాన్వాస్ దీంట్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా మార్కింగ్ ఉంది కదా, సేమ్ మార్కింగ్లో ట్రేస్ పెట్టేసేయండి. ట్రేస్ చేసుకోండి, ఇలా వస్తుంది. ఓకే, దీన్ని క్యాన్వాస్ మీద పెట్టి మనము నెక్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్యాన్వాస్లో కటింగ్ చేసేసుకోండి, పేపర్ క్యాన్వాస్. ఇప్పుడు ఇలాంటి పేపర్ క్యాన్వాస్ తీసేసుకోండి. ఓకే, పేపర్ క్యాన్వాస్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. 2 ఫోల్డ్ చేసుకున్నాక ఇది కూడా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇదే షేప్లో కట్ చేసి తీసేసుకోవాలి. ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్లోనే కటింగ్ అయితే చేసేసుకోండి.
చేసుకొని దీని కింద ఉంది కదా షైనింగ్ పార్ట్ పైన ఉండని, షైనింగ్ పార్ట్ పైన ఫ్యాబ్రిక్ ఇలా పెట్టి ఐరన్ చేసేసుకోండి, ఐరన్ చేసి పెట్టేసుకోండి. ఓకే, టుమారో క్లాస్లో స్టిచ్చింగ్ అనేది చూపిస్తా. నెక్స్ట్ దీనిపైన పెట్టి ఐరన్ చేసుకోండి. ఇది ఐరన్ చేసి పెట్టేసుకోండి సపరేట్గా. ఇట్లా ఉంటుంది. ఇది నెక్ పైన పెట్టేసి మనం కుట్టుకొని రివర్స్ చేసుకోవాలి. ఇది కట్ చేసి పెట్టేసుకోండి, టుమారో క్లాస్లో కుట్టడం చూపిస్తాను.